మేము టైటిల్ యాక్ట్ ప్రకారం 82 రోజులు ఏకదాటిగా మా భారతదేశం న్యాయవాదులు అందరం కలిసి చేశాము. కూటమి నిరాహార దీక్ష ఇవన్నీ చేశాం. దాని ఫలితంగానే నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గారు వచ్చిన వెంటనే రెండో ఫైల్లో మీద ఆయన వెంటనే సంతకం పెట్టి అది రద్దు చేశారు. శుభాకాంక్షలు చేసుకుంటాం ఆ విషయంలోనే. అంతేకాదు ప్రతిదీ కూడా ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా నారా చంద్రబాబు ఉద్యోగాలు కానీ ఐటీ రంగం కానీ అన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ విధంగానే ఒకటి వచ్చి నెల రోజుల్లోనే ఇవన్నీ ఒకటి అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. మన అసెంబ్లీ మీటింగ్ లో కూడా వస్తాయి, మన అన్ని హబ్ తాలూకా ఐటీ రంగం అంతా మళ్ళీ వస్తుందని చెప్పేసి అన్నారు. అదే నమ్మకంతో మేము ఉన్నాం. లోపల ఆయన 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం అభివృద్ధి ఎలా చేసేదన్నది మనకు అందరికీ తెలుసు. చెట్టు ఉండాలా, పళ్ళు తినాలా, చెట్టుని ఎప్పుడు నరుక్కోకూడదని ఆయన ఎప్పుడు ఉంటున్నారు. కష్టమే సుఖమే ఫలమే అనేవారు. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం కూడా చెప్పారు. మనం అందరం కలిసి ఇచ్చేస్తేనే ఏదైనా అవుతాయి. ఇప్పుడు అమరావతి పడుకోబెట్టేశాడు 5 సంవత్సరాల పాటు. అది ఈ రోజున ఎలా పరిగెత్తిస్తున్నారు అన్నది మనం అందరం ఈ నెల రోజుల్లోనే చూసాము. అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆయన అప్పుడే విజిట్ చేసి 3 సార్లు 4 సార్లు విజిట్ చేసి ప్రతిరోజు దాని తాలూకా కార్యక్రమం ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా చేయాలి, కేంద్రం నుంచి నిధులు ఎలా తెప్పించాలన్న ఉద్దేశం మీద ఉండి కేంద్రం కూడా సానుకూలంగా ఉండి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో ఈ ఆంధ్రప్రదేశ్ గా తయారవుతుందని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. బడ్జెట్ లో అవన్నీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ నిమిత్తంగాన. శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకా బడ్జెట్ ఇచ్చి మాకు మా ఆంధ్రప్రదేశ్ ని నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. జనసేన కూటమి కాబట్టి జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కలిసి ఉన్నది కాబట్టి తప్పకుండా అన్ని సక్రమంగా జరుగుతాయి, నిధులు కూడా వస్తాయి. అన్ని ముగ్గురం కలిసే చేస్తున్నాం. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు ఓ ముక్క కూడా చెప్పారు, నామినేటెడ్ పోస్టులు కూడా తెలుగుదేశానికి 60%, జనసేనకి 30%, బీజేపీకి 10%, అలా 100% నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే నెల నుంచి ఆ ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. న్యాయవాదుల పరిపాలన తప్పకుండా బాగుంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసుకోవాల్సిన పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం కూడా చెప్పారు, న్యాయవాదులకి ఆ మనిషికి 200 గజాలు ఇస్తానని చెప్పేసి మా లీగల్ మీటింగ్ అయినప్పుడు ఆయన వాగ్దానం కూడా చేశారు. దాని మీద కూడా హెల్త్ కార్డులు కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా ఆయన చేస్తారని చూసుకోవాలి. అన్నీ 4 రోజులు అయింది కాబట్టి ఆయన కూడా ఎక్కడెక్కడ ఏముంది ఏంటన్నది ఆయన కూడా చూసుకోవాలి కాబట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నాం కాబట్టి ఆ రోజు టైటిల్ యాక్ట్ లో కరెక్ట్ గా మేము చేయగలిగాం. ఇంకో విషయం ఏంటంటే మా తాలూకా న్యాయవాదుల తాలూకా ఇది మీకు ఎక్స్ ధర్మాన మినిస్టర్ ప్రసాద్ రావు గారు మొక్క అన్నాడు. న్యాయవాదులకు ఏం తెలుసండి, తెలియదని చెప్పేసాను మొక్క చెప్పారు. అది కాదు, कारण న్యాయవాదులు కాబట్టి మనం చేసాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్ లోనూ కూడా ఆ విషయం చెప్పుకొని వచ్చారు. ఏ టైటిల్ యాక్ట్ వచ్చిన వెంటనే నేను క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి ఒక విషయం చెప్పారు. అంతేకాదు ఆయన పాత చీఫ్ మినిస్టర్ ఎక్స్ జగన్ గారు చేసిన పనులు ఎన్ని అన్ని కాదు, అరాచకాలు. మన విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసే కాదు, చౌటరీయే కాదు, అన్ని కూడా తాకట్టు పెట్టారు. ఆఖరి తాగే బ్రాండ్ ఇది కూడా తాకట్టు పెట్టేసి దాని మీద కూడా అప్పులు తెచ్చారు. ఇవన్నీ ఎలా చేయాలన్నది ఆయన నారా చంద్రబాబు నాయుడు అన్ని గాడిలో పెడతారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ అసలు యాక్చువల్గా ఆయన అడ్మినిస్ట్రేషన్ వీళ్ళలాగా రౌడీ వాళ్ళ కాదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడుకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కాబట్టి ఆయన బాగా ఇచ్చేస్తారని చెప్పి నేను ఒక ఏడాది 2 ఏళ్ళు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నా ఉద్దేశం. ప్రకారంగా న్యాయం చట్టం ప్రకారంగానే అది జరుగుతుంది. జగన్ గారికి శిక్ష పడతా ఆల్రెడీ ఆయన కోర్టు అంటే ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చినని నా ఉద్దేశం. పర్మనెంట్ గా ఇంకా జైల్లోనే ఉండిపోతాడని నేను అనుకుంటాను. న్యాయం పరంగానే ఇందులో ఎవరు ఏమీ ఆయన మీద అలిగేషన్ మామూలుగా కాదు, చట్టం పరంగా న్యాయం పరంగానే వెళ్ళిపోతాడు. జగన్ గారికి అలవాటు కక్షపూరిత అలా కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల పాటు జైల్లో పెట్టి నానాహింసలో పెట్టి ఇవన్నీ చేశారు. మాకు అలాంటి కక్షపూరిత కానీ మా ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. అలాంటివి జరగదు కూడా. చట్టం దాని పని దాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఎవరు ఏ ఆఫీసర్ అయినా సరే తప్పు జరిగిందో దానికి ఇదిగా శిక్ష పడవలసిందే. పాత గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వానికి కక్షపూరితంగా చేశారు కాబట్టి వాళ్ళకి అలవాటు. పొద్దున్న వేస్తే అదే నాంశం కక్షపూరిత. ఆ కక్షపూరిత వాళ్ళు చేశారు కాబట్టి ఈ టీడీపీ కూడా వాళ్ళు చేశారని అనుకుంటున్నాను. దొంగ అంటే ఏంటవుతుంది చెప్పండి ఒక విషయం. అందరూ దొంగల కింద వాళ్ళు కనిపిస్తారు. కానీ నీతి నిజాయితీ ఉన్నది
మా దాంట్లో కక్షపూరిత కానీ ఏదీ లేదు. ఇప్పుడు వరకు వచ్చి మా పార్టీ ఆఫీస్ మీద తిరగబడ్డ కార్యకర్తల మీద ఇప్పుడు దాకా మాకు కేసులే ఫైల్ కాలేదు కాదు. కాబట్టి మాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. మా ప్రభుత్వానికి అలాంటి ఇది లేదు. కావాలని చెప్పేసి ఏదో నల్లమచ్చ తేవాలి, ఏదో ప్రజల్లో అలజడి సృష్టించాలని చెప్పేసి పాత గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అది కరెక్ట్ కాదు.